ఓకే. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే కాంటెక్స్‌లో చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి దీనికి ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కమింగ్ టు ద పాయింట్, ఈ అమ్మాయి తాతగారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి అందరూ రైటర్స్ అని చెప్పింది. ఇప్పుడు ఇదైతే క్లారిటీ ఉంది కదా, నాకు అర్హత ఉంది కదా మాట్లాడడానికి. డెఫినెట్‌గా ఉంది కదా. ఇంకోటమ్మా, నేను బ్రహ్మజ్ఞానం 19 ఏళ్లకే చేశాను. ప్రాజనీ ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల DNA పిల్లల్లోకి ఎలా వస్తుంది, మనం ఏమి చచ్చుగా బుద్ధి జ్ఞానం లేకపోయినా మనకు ఒక జ్ఞానార్జన ఎలా వస్తుంది అనే దానికి ఈ రోజే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. 2014లో బ్రహ్మజ్ఞానం మా అమ్మగారితో సెకండ్ టైం చేశాను. 2004లో బ్రహ్మజ్ఞానం చేశాను. ఆశ్రమంలోని చదువుకున్న పుస్తకాలు కూడా ఉన్నాయి, ప్రూఫ్లు. సో మళ్ళీ నేను మీకు ఇలా మాట్లాడతారు అనుకుంటా. ఓకేనా. సో కమింగ్ టు ద పాయింట్, రైట్. ఈ అమ్మగారి తాతగారు, నాన్నగారు, అమ్మగారు అందరూ రైటర్స్ అవుతుంది. ఓకేనా. సత్యనారాయణ గారు, కడలి సత్యనారాయణ గారు, ఆవిడ జ్ఞానాన్ని, జ్ఞానార్జనని, లేకపోతే ఆవిడ ఎబిలిటీని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏలో ఆ రైటర్ అనే కాంటెక్స్ట్ ఉంది. రైట్. ఓకే. అది యాక్టివేట్ అయిపోయింది ఈ అమ్మాయిలో. ఓకేనా. ఎంతో కొంత సక్సెస్ రావడానికి డెఫినెట్గా బుద్ధి జ్ఞానం పక్కన పెట్టేయాలి మనం. సో ఇప్పుడు నేనున్నాను, ఆసు కవిత్వం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, పాటలు బాగా పాడతాను. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఎప్పుడు చెప్పలేదు. అమ్మ నిన్ను నేను ఖండించకూడదు, నిన్ను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను తిట్టుకుంటున్నా. సో జాగ్రత్తగా ఓకేనా. మా తాతగారు ఇప్పుడు చెప్తున్నా సభాముఖంగా అవసరానికి వాడుతున్నాను, అంతేగాని నేను గొప్పని కాదు తల్లి బంగారం. సో మా తాతగారు రజాక్ మూమెంట్లో బర్మాలో కింగ్స్, మా నాయనమ్మకి 7 వారాల నగలతో పాటు కిరీటాలు ఉండే. మా తాతగారి ఇంట్లో చూసాను, ఎందుకంటే వాళ్ళు పెరిగిన పద్ధతిని బట్టి వాళ్ళకి అది అలవాటు. వాళ్ళ అమ్మగారిని నాయనమ్మని అలానే చూశారు కాబట్టి రాణులు. సో నా డిఎన్ఏలో చూస్తే ఇన్ని చేశాను, నువ్వు చూసావు కదా. ప్రూఫ్తో మాట్లాడుతున్నా బంగారం, నేను కామెడీగా మాట్లాడతా. BCA MSc కంప్యూటర్స్ అన్ని, లా, ఫ్యాషన్ ఇన్ని చేశాను కదా గౌతమి. సో అవి డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. కొన్ని మనం జ్ఞానార్జన చేసి, మనం కసరత్ చేసి, కష్టపడి కొన్ని డెకేడ్స్ ఆఫ్ చేయగా మనిషికి కొన్ని వస్తాయి, కొన్ని ఏవి చేయకపోయినా వస్తాయా రా. రైట్. నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకో బంగారు, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఇస్తా. అలాగా నేను ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోవట్లే, ఎవరిని తిట్టట్లా, నా మీద నేనే వేసుకుంటున్నాను అన్ని. సో కొన్ని డిఎన్ఏస్ వల్ల ఏవద్దంటే గౌతమి, నా జాతకంలో పాలిటిక్స్ ఉంది, పాలిటిక్స్లోకి వెళ్తానని ఉంది, అయినా సరే నేను అది ఎంత అర్జొచ్చినా దాన్ని ఆపుకొని, మనకి ఇంకా రెడీ అవ్వలేదు మనం. అయినమ్మా మనం ఇంకా రైటర్గా రెడీ అవ్వనప్పుడు, మనం ఇంకా మోటివేషనల్ స్పీకర్గా రెడీ అవ్వనప్పుడు, మనకి ఇంకా మనమేంటో తెలియనప్పుడు, మనకి ఇంకా ఆ ఎబిలిటీ లేనప్పుడు ప్రపంచం మీదకి వెళ్ళిపోయి రుద్దకూడదమ్మా మనం. ఓకేనా. మనకి తెలిసింది, అవగతమయ్యేది, తెలియకుండా మన జ్ఞానంలోంచి, మన చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లోంచి, తల్లిదండ్రుల తాత ముత్తాతల నుంచి వచ్చిన ఎనర్జీని నలుగురి మీద రుద్దకూడదు. వెన్ యు ఆర్ నాట్ రెడీ అదే చేస్తుంది ఈవిడ. ఓకేనా. ఓకే. సో అది ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళి రుద్దలేదు, ఆగాల. ఇప్పుడు నాకు పాలిటిక్స్ గురించి ఏం తెలీదు. ఎన్నిసార్లు నన్ను ఎవరు ఇంటర్వ్యూ అడిగినా ఒక్క పొలిటికల్ ఇంటర్వ్యూ నేను ఇవ్వలేదు. అది డిఎన్ఏలో ఉంది, నేను రాణి, నేను ఇస్తాను, నాకు జ్ఞానం వచ్చేసింది. అంటే నేను చదువుకున్నా, లా చదువుకున్నా, ఇంకా నేను కసరత్తు చేస్తున్నా, ఇంకా స్టడీ చేస్తున్నా. సో మేడం గారు ఏం చేశారంటే, సో సడన్గా ఆవిడ ఎబిలిటీ ఆఫ్ డిఎన్ఏలో రైటర్ యాక్టివేట్ అయిపోయి, ఆ రైటర్ వాళ్ళు ఏదో 4 పుస్తకాలు ప్రచురించేసి, ఆ ప్రచురించిన పుస్తకాల్ని మార్కెట్ చేసుకోవడానికి రకరకాలుగా బాధపడి, కష్టపడి, ఇబ్బంది పడి, ఆవిడ మరి 50 ఏళ్ల క్రితం ఉన్నారేమో, మరి ఆవిడ ఇప్పుడు బ్రతికున్నారనే ఆవిడ బాడీ అయితే మరి ఈ టైంలోనే ఉంది. మరి మేడం గారు థింకింగ్ 50-60 ఇయర్స్ బ్యాక్ స్ట్రక్ అయిపోయినట్టుంది గౌతమ్. ఎందుకంటే పైరసీ అనేది పెద్ద పెద్ద సినిమాలకే మనం ఆపలేకపోతున్నాం డిజిటల్ వరల్డ్. ఇప్పటికీ కూడా కదా. నేను 1998లోనే పుస్తకాలు పైరసీ వచ్చేసాయి. అవును. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, నేను బుక్ లవర్. నేను మా ఇంటికి వచ్చి చూడమ్మా 250 పుస్తకాల పైనే ఉంటాయి. మేడం గారు ఇప్పుడు ప్రచురించి, అది కూడా బుక్ ఫీల్ అయి చదువుతారు, ఊపిరి పీలుస్తా వాసన చూసి చదువుతారు అని చెప్తున్నారు కదా. అది అంటే మరి సో మేడం గారు 60-70-80 ఇయర్స్ బ్యాక్ ఆ డిఎన్ఏ యాక్టివేషన్లో ఎందుకు ఇంత డీటెయిల్గా కూసంకుసంగా చెప్తున్నానంటే, ఆ అమ్మాయి జ్ఞానం కానీ, అమ్మాయి మాట్లాడేది కానీ, అమ్మాయి బిహేవ్ చేసేది కానీ 2020 నుంచి 2025 కాలమానానికి లేదు గౌతమి. ఓకే. పుస్తక ప్రచురణ ఎప్పుడు జరిగింది? పాతకాలంలో జరిగింది. పైరసీ ఇదే మనం రీసెంట్ వీడియోలోనే చూస్తే
పైరసీ వచ్చింది, నా పుస్తకం కాకుండా ఎవరో అమ్ముతున్నారు, నేను వెళ్ళి వాళ్ళని కొట్టాను, ఆన్లైన్ లో అమ్ముతూ నేనే కాకుండా నేను ఇంకొక 20 మందిని చూసి కేసు పెడతాను. బంగారం ఏ ఊర్లో ఉన్న బంగారం? నువ్వు ఇండియాలోనే కదా. మనం అమెరికాలో నేను 18 ఏళ్ల క్రితమే మనోళ్ళు అసలు తోపుతో పాటలన్నీ పైరసీ చేసి అమ్మేసేవాళ్ళు. బిగ్గెస్ట్ వర్సాషే, కౌచ్ వాళ్ళే వాళ్ళ ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ, 100 కాపీనే ఆపట్లేదు. నేను ఫ్యాషన్లో ఉన్నాను. వెన్ ఎ డిజైనర్ డిజైన్స్, అది నీకు ఫస్ట్ కాపీ రాయడానికి సూరత్లో 10 రోజులు పడుతుంది. నువ్వు ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నావు, ఏ కాలంలో ఉన్నావు, ఎందుకు వెళ్ళి గొడవ పడుతున్నావు అంటే యాజ్ అ రైటర్గా నీ జర్నీ నీ పూర్వీకుల DNA వల్ల యాక్టివేట్ అయ్యి వాళ్ళ బుద్ధి జ్ఞానంతో ఈ అమ్మాయి ఆగిపోతుంది. రైట్. నేను చెప్పట్లేదు, ఇది ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ కదలికలు, ఆవిడ మాట, బిహేవియరు, ఆవిడ తీసుకునే యాక్షన్స్, ఆవిడ ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్. రియాలిటీలో బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అంటున్నాను. ఐమ్ సో సారీ అమ్మా, బట్ సారీ ఇలా మాట్లాడచ్చు కదా అంటే నా ఫీలింగ్ ఇది. ఐ హ్యావ్ అ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, నేను తిట్టట్లేదు. బట్ బుద్ధి జ్ఞానం, నువ్వే చెప్పావు కదమ్మా ChatGPTలు గూగుల్ చేసుకోమని. ఆ గూగుల్ చేసిన ప్రస్తుతం ట్రెండ్లో పుస్తక ప్రచురణ, పైరసీ ఎంతవరకు నా బిజినెస్కి సక్సెస్కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అని ఒక గూగుల్ సెర్చ్ చేసుకున్నా, అమెజాన్లో డిజిటల్ ప్రింట్ చేసుకొని నీ పుస్తకాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తావు. ఈవిడ 100 ఏళ్ల క్రితం వాళ్ళ తాతగారి దగ్గర ఆగిపోయి ఈ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఈవిడ బుద్ధికి ఎందుకు అర్థం కావట్లా అంటే ఈవిడ సొంతది కాదు ఇది. ఈ జ్ఞానం కానీ ఈ ఎబిలిటీ టు రైట్ కానీ అదేదో వచ్చిందని ఇలా పట్టుకొని షీఈ్ ట్రయింగ్ టు మార్కెట్ చేసేటప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను గౌతమి, ఇంత ఏజ్ అయినా ఇంకా అమ్మాయి ఏజ్కి ఇంకా టెక్నాలజీ పెరగాలి. గూగుల్ సెర్చ్ చేసి పైరసీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ సో మెనీ ఇయర్స్. నా పుస్తకం ఎవరన్నా పైరసీ చేస్తే నేను ఏమీ చేయలేను పెద్దగా. కాబట్టి పైరసీ అవ్వకుండా నేను మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తానా? పైరసీ ఎందుకు? పాపం వాడేడు రోడ్ సైడ్ వెండర్ని తీసుకెళ్ళి కొట్టేసి వాడిని ఇచ్చేసేసి అలా చేస్తానా? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మనం. సో ఇక్కడ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఇస్ అ క్వశ్చన్ టు ఓపెన్ పబ్లిక్. నువ్వు చెప్పు నీ దృష్టిలో. ఇప్పుడున్న జ్ఞానం కాదు ఇది. ఈ అమ్మాయి బాడీయే ఇప్పుడుంది, డిఫాల్ట్ యాక్టివేటెడ్ ఎనర్జీస్తో ప్లే అరౌండ్ చేస్తుంది. దిస్